ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 17వ అధ్యాయము 9వ వచనము. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించండి ప్రియులారా, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటిలో కూడా చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యేటటువంటిది మన కనుపాపలు. గమనించండి, మన కంటికి నేరుగా ఏదైనా వస్తువు ఉంటే రెప్పపాటును అంటారు కదండి, చాలా వేగంగా కళ్ళు మూసేసుకుంటూ ఉంటాయి. ఈ కనురెప్పలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, కంటికి ఏ సమస్య కలగనీయకుండా 100% తన ప్రయత్నం తను చేస్తుందండి. కానీ పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కంటికి గాయం కలుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు ఈ కనుపాప లోపల ఉన్నటువంటి కంటిని, కనుబొమ్మను కాపాడేటటువంటి కనురెప్పలు చాలా క్విక్గా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. భక్తుడు ఒక మాట అంటున్నాడు, ప్రభువా, కంటికి ఉన్నటువంటి కనురెప్పలు కంటిని ఏ విధంగా అయితే చాలా వేగంగా క్విక్గా కాపాడుకుంటాయో ఆ విధంగా నన్ను కాపాడు ప్రభువా. బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజలను ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడో తెలుసానండి. వాక్యంలో రాయబడి ఉంటుంది, కోడి తన రెక్కల క్రింద తన బిడ్డల్ని కాచుకుని ఉన్నట్లుగా నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. కంటికి రెప్పలాగా. మరొక మాట ఉంది బైబిల్లో, దేవుని బిడల్ని ముట్టినటువంటి వాడు దేవుని కనుబొమ్మను ముట్టిన వాడితో సమానం అంటుంది. గమనించండి, అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, అంతగా దేవుడు నీకు తోడై ఉన్నారు, అంతగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నిన్ను కాపాడుతున్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నారు. వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా ప్రియులరా, నిన్ను కాపాడు యెహోవా కునుకడు నిద్రపోడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, కంటికి రెప్పలాగా ప్రభువా నాయన మీరు మమ్మల్ని కాపాడుతున్నారు, అందును బట్టి మీకు స్తోత్రం. ఈరోజు మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, మా శత్రువులందరి నుండి ప్రభువా నిత్యము మాతో నాయన పోరాడుతున్న సాతాను, ఆ శత్రువు అంధకార శక్తుల్ని, వాటి క్రియల్ని లాయపరచండి, నీ ఆత్మచేత నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.